మంచం మీద ఉండగానే ఆయన గురించి మనమంట ఆరాధించబడాలంట. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ఉదయకాలములో పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్న మాట ఏంటి అంటే, మనం రేయి జమున ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఒక తీర్మానం కలిగి ఉన్నాం. ఈరోజు నేను ప్రభు బలలో పాలుపంతులు అవ్వాలి అంటే ఎలాగా? అందుకనే ఒక భక్తుడు అన్నాడు కదా, యవ్వన కాలంలో బలు పశువుగా మారాలంట. బాప్తిస్మం తీసుకుని ఈ లోకాశ్రికి అలవాటు పడి మరలా బలలో ఉండటం కాదు, కానీ అంటగట్టి పడేవారుగా ఉండాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇదే నోటితో మనం అనేకమైన దూషించి మరలా ప్రభు అంటే ప్రభు మన ప్రార్థన ఆలకించడు. రేయి జమున నువ్వు మొరపెట్టాలి, కడుక్కోవాలి. ఎప్పటికప్పుడే నీ హృదయాన్ని కడుక్కోవాలి. ప్రభా, నేను ఎక్కడ జారిపోతున్నానో, నేను ఎక్కడ తొట్టిల్లిపోతున్నానో, నేను ఎక్కడ పడిపోతున్నానో అన్న మాటని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 64 మొదటి నుండి చదువుతారు. కీర్తనలో 64 మొదటి నుండి, దేవా నేను మొర్రపెట్టుగా నా మనవి ఆలకింపుము. హల్లెలూయా. శత్రు భయం నుండి నా ప్రాణాన్ని. అసలు ఎంత గొప్ప మాట అండి ఇది. శత్రువులే ఎదురొచ్చినా దేవుడు నీ ప్రాణాన్ని రక్షించాలని చదివిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప మాటలు మన ఎదుట ఉండి కూడా మన నోటు మాటని విడిచిపెడుతూ ఉంటాం, మన యథార్థతని విడిచిపెడుతూ ఉంటాం. నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు చూడలేని దృశ్యాలు చూస్తూ ఉన్నప్పుడు, నువ్వు చెడ్డ నడవడికి నడిచేటప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని మాటలు నీకు గుర్తుకు వస్తున్నాయా ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నా అన్న మాట నీకు గుర్తుకు వస్తుందా? గమనించండి ఒకసారి. భయపడాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నువ్వు నిజమైన క్రైస్తవురాలివైతే నువ్వు మాట్లాడేటప్పుడు నా ప్రక్కన నా యేసై ఉన్నాడన్న మాట నీకు గుర్తుకు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట గుర్తుకు రాకపోతే నీ పెదాలు కాదు, నీ నాలుక కాదు, ఎలా పడతాలో విడిచిపెట్టేస్తూ ఉంటాము. మాట గుర్తుకు రావాలి. చూడండి, కొంతమంది బాగా కోపం వచ్చింది అనుకోండి, ఈ వెనకాల చేతులు చాపి విరుస్తూ ఉంటారు. నువ్వు ఇలా చనిపోతావు, అలా చనిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప నీ మీద ఉంటే వాళ్ళు ఎన్ని శాపార్థాలు పెట్టినా మరణం కూడా నేను ఏమాత్రము అంటనివ్వదు. దేవుని స్తోత్రం. చదువునానా. కీడి చేయి వారు కుట్ర నుండి హల్లెలూయా. చదువునానా. చదువునానా. కత్తికి ఏం చేస్తారు? అందరూ చెప్పండి. కత్తికి సాని పడతాను అనుకుంటూ వస్తున్నారు. చూడండి, చాలా మంది పడుతున్నావా లేదా? అది బండ కత్తి అనుకోండి, సాన పట్టించుకుంటున్నావా? నిజంగా వాక్యం చదివిస్తుంది, గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిగా నువ్విట్రా. ఎందుకంటే కత్తికి సాన పట్టినట్లుగా ఎలా ఉంటుందంట? చదవాలి. కత్తికి పొదులు పట్టినట్లు బా అంటే ఇక నేలకి తిరిగి ఉండదు అనమాట. చదువు, ఇంకో మాట చదువు. హల్లెలూయా. యథార్థవంతుల్ని కొట్టడానికట సేదైన మాటలో బోనమని ఇస్తారంట. హల్లెలూయా. కానీ ఏమి నీ కంటని అంటవని ప్రభు చదివిస్తున్నాడు. కత్తిని పొదిని పెట్టినట్లుగా ఈ నాలికని సాధనముగా మంచి పొదినిగా చేస్తూ ఉంటారని వాక్యం చదివిస్తుంది. దేవుని స్తోత్రం. ఇసుపు మాటలు బాణపు వల్లే విసురుతూ ఉంటారంట. దయచేసి నాలుక గురించి చాలా చాలా దేవుడు రాయబడి ఉన్నది. నేనైతే ఎప్పుడు ఈ మాటని చదవలేదు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే నీ నాలుకని ఎంతగా పొదిని పెడుతున్నావు. కొంతమంది చూడండి, మరి కొత్త ఇంగ్లీష్ మాటలు ఎక్కడి నుండి వస్తాయో తెలీదు. ఇంటాకే అసహ్యం ఉంటుంది కదా. భక్తి వాళ్ళే చేసేది, పాటలాడే పాడేది, వాక్యం వారే చదివేది, మందిరంలో పరిచర్య వారే
వచ్చిన వారికి చక్కగా పైకి ఆ రూపం ఎలా ఉంటుందంటే దైవికంగా కనబడుద్ది. కానీ ఇక్కడ ఏమనిందంటే నేలకి పొదును కలిగి ఉంటుందంట. ఎప్పుడు నోరు తెలిస్తే ఆ బోనపు వలె ఆ ఇసపు మాటలు వెళ్తూ ఉంటాయి అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు, నీవు దేవుని మాట కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగును గాక. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కొంతమందికి దేవుడు వాగ్దానం చేస్తాడు, నీ నోటిని బట్టి నేను ఆశీర్వదిస్తాను, నీ నోటిని బట్టి నీ సిరి సంపదను దీవిస్తాను అంటాడు. కానీ మనం కోల్పోతూ ఉంటాము. గుర్తుకు రావు దేవుడిచ్చిన వాగ్దానాలు, గుర్తుకు రావు దేవుడిచ్చిన మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడన్నా తన భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఏడ్చుకుంటూ ఎదురొచ్చారనుకోండి, ఆ రోజు ఏదన్నా కీడు జరిగితే ఏడుపు మొహం వేసుకుని ఎదురొచ్చేవన్నీ పోయినాయి అంటారు. అవునా కదా? కనీసం ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతున్నావు. నీ నోటిని బట్టి నేను ఆశీర్వదించగలవాడిని, నీ నోరుని బట్టి నేను దీవించగలవాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మా కుటుంబంలో ఒక్కొక్కసారి మా నాన్నగారు ఈ తాళ్ళు ఇక్కడ కల్లుగేస్తాకి వెళ్ళేటప్పుడు మా అమ్మను మాత్రం ఎదురు రమ్మనేవాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఒక పొరపాటున నేను అలా వచ్చేలా వెళ్ళినా మా నాన్నగారు సలుగుతూ ఉండేవాడు. నిజంగా, ఎందుకంటే ఎప్పుడు చూసినా నీ బ్రతుకు మంచిగా లేదు కాబట్టి నువ్వు పక్కగానే ఒలుగుండు అనేవాడు. నా బాల్య దినమ నుండి కూడా చాలా అంటే చాలా కష్టాలు, కన్నీరు అనుభవించి ఉన్నానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ కూడా నేను ఒక్కోసారి అనుకుంటాను, ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉన్నానా లేదా అని నేను ప్రార్థన చేస్తూ మూలుగుచూ ఉంటాను. మీరు అనుకోవచ్చు అమ్మగారికి కష్టము బాధ ఉండదని. కొన్ని మార్లు గాయముతో అపవాది గడి గాయం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని బిడ్డల మీద అపవాది దాడి చేస్తూ ఉండేది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవెప్పుడైతే దేవుని మీద ఆధారం చేసుకుని ఉంటావో ఆ మాటలన్నీ దేవునిగా మార్చగలుగును గాక. కిందకి చదివిన మాటని త్వరగా, వారు భయమేమీనూ లేక. హల్లెలూయా. భయమేమీ లేక ఏం చేస్తారంట? హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకోవచ్చు దొంగే రీతిగా వస్తాడో నీకు నాకు కూడా తెలీదు. కానీ వారిని కొట్టగల శక్తిమంతుడు మన పక్షాన వ్యక్తం చేయగలవాడు. దేవుని స్తోత్రం. నీలో విశ్వాసం ఉండాలి, బలం ఉండాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం బలమును కలిగి ఉంటావో నీ శత్రువుని ఓడించగల కృపణ దేవుడు నీకు ఇచ్చిద్దురుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నాకు వచ్చిన వాగ్దానం ఏమంటే, నీకు విరోధు ఎవడు కూడా లేడు. దేవుని స్తోత్రం. నీ ముందర నిలిచే విరోధి ఎవడు కూడా లేడు. దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు మనకి ఇస్తూ ఉంటాడు. నేను ఒకసారి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి చెందిన అనుకోండి, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను మరలా సంతోషిస్తాను.